ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో లైవ్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో మీకు అందరికీ తెలిసిందే, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు న్యూ కెప్టెన్ కోసం టాస్క్స్ అన్నీ నేను జరిగినాయని ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాను, దట్ బిగ్ బాస్ కనుక ఏదన్నా ట్విస్ట్ కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలనుకుంటే సంజన గారికి ఇవ్వచ్చు, ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాం కదా. సో అలా కాకుండా ఆల్మోస్ట్ అలాంటిదే, కానీ టెనెంట్స్ని ఇప్పుడు ఓనర్స్ గెలిచారు కాబట్టి ఒక టాస్క్, టెనెంట్స్ని ఓనర్స్లో ఎవరైతే మీరు సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయండి కెప్టెన్సీ కంటెండర్స్గా అని చెప్పేసి ఒక టాస్క్ ఇవ్వటం జరిగింది. అండ్ ఇది డిస్కస్ చేసుకునే ముందు మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. న్యూ కెప్టెన్ ఎవరంటే మీరందరూ విని షాక్ అవుతారండి. న్యూ కెప్టెన్ అసలు ఎవరు ఊహించని పర్సన్ న్యూ కెప్టెన్ అయ్యారు. దాని గురించి మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోని అంతా స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ విషయానికి వస్తే, ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్లో ఓనర్స్ గెలిచారు. సెకండ్ టాస్క్లో ఏమో టై అయిపోయింది. సో ఓనర్స్ గెలిచారు అండ్ టెనెంట్స్ ఓడిపోయారు. దీన్ని బట్టి టెనెంట్స్ని ఓనర్స్ ఉన్న 7 మెంబర్స్లో నుంచి మీకు ఎవరు వద్దు అనుకుంటున్నారు, ఎవరు కావాలనుకుంటున్నారు, కావాలనుకునే వాళ్ళని 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. సో దానికి టెనెంట్స్ అంతా డిస్కషన్స్ పెట్టుకున్నారు, ఎవరు వద్దు, ఎవరు కావాలి, ఎవరు ఉండాలి అనేది. దాంట్లో అందరూ అందరు ఓటింగ్ ప్రకారం బర్నీ గారు, డిమాన్ పవన్ అండ్ మనీష్ గారు వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పాలి కదా, బయటకు వచ్చి ఓనర్స్ టెనెంట్స్ నుంచొని ఉంటే కెప్టెన్గా సంజన గారు వెళ్ళి మాకు వీళ్ళు వద్దు అనుకుంటున్నామని చెప్పేసి ఫస్ట్ ప్రియా గారిని వద్దని చెప్పారు. సెకండ్ మన హరిత హరీష్ గారిని వద్దని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ దమ్ము అండ్ కళ్యాణ్. సో వీళ్ళ గురించి ఏమేమి అనుకుంటున్నాం అనేది, వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ ప్రియాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రియా పేరు అయితే కాన్స్టెంట్గా ఓటింగ్లో ఉండాలి తను ఉండాలని. బట్ ఒకటి నెగిటివ్గా పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ప్రియా మీద వద్దు అనడానికి కారణం తను ఫుడ్ మానిటర్గా ఉంది. ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు కెప్టెన్గా నా మాట వినలేదు, కెప్టెన్కి గౌరవం ఇవ్వలేదు. సో తను కెప్టెన్ అయితే కనుక ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది, టెనెంట్స్కి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు అని ఒక స్టాండ్కి వచ్చేసారు అందరూ. సో ఆ విధంగా ప్రియా గారిని పక్కకు పెట్టారు. అండ్ ఎవరైనా సరే, ఇప్పుడు ఉన్న టెనెంట్స్లో ఎవరైనా సరే కెప్టెన్ ఎవరుంటే వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది అనేదే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అందుకే ఇచ్చింది బిగ్ బాస్ ఆ టాస్క్ వాళ్ళకి. అది తెలియకుండా మీ ఫేవరెటిజం చూపించుకుంటారు, అది ఇదని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ప్రియా గారు, యాజ్ ఇట్ ఈస్ హరీష్ గారు. కానీ ఈ విషయంలో హరీష్ గారు ఏ కామెంట్ కానీ ఏ క్వశ్చనింగ్ కానీ చేయలేదు. దానికి హరీష్ గారు సూపర్ అండి, మీరు మాట్లాడింది కూడా చాలా బాగా మాట్లాడారు, మీరు వాళ్ళ డెసిషన్ని రెస్పెక్ట్ చేశారు అండ్ మీరు వెయిట్ చేశారు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ థర్డ్ శ్రీజ. ఈ శ్రీజ గురించి వాళ్ళు ఏదైతే పాయింట్ మాట్లాడుకొని అనుకున్నారో వద్దు అని, అదే పాయింట్ ఇక్కడ నిజంగా ప్రూవ్ చేసిందండి మనకి శ్రీజ. ఏంటి, తను ఏ డిస్కషన్ అయినా సరే ల్యాక్ చేస్తుంది, పూర్తిగా పాయింట్ని ఏదేదో మాట్లాడి గంటలు డిస్కషన్ పెట్టిద్ది. ఒకవేళ కెప్టెన్గా అయితే కనుక ప్రతి చిన్న విషయానికి తను రాద్ధాంతం చేస్తానే ఉంటుంది, రోజు గొడవలు జరుగుతాయి, రోజు ఇబ్బందిగా ఉంటుంది అందరికీ అని ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ శ్రీజ గారు ఇప్పుడు ప్రూవ్ చేశారు. అండ్ మన అందరికి తెలుసు కదండి శ్రీజ ఎట్లా మాట్లాడుతుంది ఏంటి అనేది. ఒకవేళ కెప్టెన్ అంటే ఏంటి, అందరినీ కంట్రోల్ చేసే పవర్, అందరినీ కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడు దాకైతే జరగల. ఇప్పుడు ఉన్న మన లాస్ట్ సీజన్స్ అన్నిటిని పోల్చుకుంటే ఈ సీజన్లో ఫస్ట్ కెప్టెన్కి, లాస్ట్ సీజన్స్ అన్నిట్లో ఫస్ట్ కెప్టెన్ మాట ప్రతి ఒక్కరూ విన్నారు. ఈ సీజన్లో ఈ ఓనర్స్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్లో సంజన గారు ఫస్ట్ కెప్టెన్ అయితే ఒక్క ఓనర్ కూడా మాట వినలేదు. ఆల్రెడీ వీకెండ్ ఎపిసోడ్లో నాగ సార్ చెప్పారు, మానిటర్స్ కన్నా ఓనర్స్ కన్నా కెప్టెన్ ఎక్కువ, కెప్టెన్ మాట వినాలి అని చెప్పి క్లియర్గా వాళ్ళకి ఒక వర్డ్ అయితే చెప్పారు. దాన్ని వదిలేసి కెప్టెన్కి అసలు గౌరవం ఇవ్వకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఛాన్స్ టెనెంట్స్కి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, కెప్టెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి, వాళ్ళు చెబితే అందరు వినేటట్టు ఉండాలి, గొడవలకి ఏ ఆస్కారం రాకూడదు, ప్రతి దాన్ని సార్ట్అవుట్ చేసే గుణం ఉండాలి అని చెప్పారు. వాళ్ళు ఆ స్టాండ్ మీద ఉన్నారు.
సో శ్రీజాకి అయితే ఆ కెపాసిటీ లేదు, అందరినీ మెయింటైన్ చేసే అంత దమ్ము లేదు. ఊరక మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉంటుంది, పాయింట్ పెట్టమంటే పాయింట్ ఒక పాయింట్ చెప్పి దానికి చుట్టూ ఎన్నో పాయింట్స్ మాట్లాడుతూ ఉంటుంది. సో తనకి ఆ కెపాసిటీ లేదని ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో నేను కూడా అలానే అనుకున్నానండి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అట్లానే మన కళ్యాణ్ గురించి ఆల్రెడీ నేను అన్ని వీడియోస్లో చెప్తానే ఉన్నాను. తను ఓన్లీ కొన్ని విషయాలకి ఏమంటున్నాడు అసలు ఏమి కానీ, అది వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన ఒక పాయింట్ ఒకటి స్ట్రిక్ట్గా ఉంటాడు, లేదంటే ఒక రూల్ చెప్తే ఆ రూల్ మీద ఉంటారు, మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నారు. అసలు కళ్యాణే మ్యాటర్ లేడు. వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ నుంచి చివరి ఆప్షన్స్ దాకా కళ్యాణే లేడు. సో కళ్యాణ్ తీసి పక్కన పెట్టాడు. సో ఈ నలుగురిని వీళ్ళు వద్దనుకున్నారు కెప్టెన్స్గా. దీన్ని బయటకు వచ్చి చెప్పిన సంజన గారి మీద అండ్ టెనెంట్స్ మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి ఏదనిపిస్తే అది ఏదో ల్యాగ్ చేయాలి, మనం మాట్లాడాలి అని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం పాయింట్ చెప్తున్నారా, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. టెనెంట్స్ అందరు చెప్పిన తర్వాత ఈ నలుగురు ఎందుకు వద్దు, ఈ ముగ్గురు ఎందుకు కావాలనేది వాళ్ళ పాయింట్ మేము చెప్తాము, వెయిట్ చేయండి అంటే అవన్నీ పట్టించుకోకుండా ముందు నా పాయింట్ చెప్పు అవన్నీ బిగ్ బాస్ చెప్పలేదు కదా. వీళ్ళు అడగాలి, ఎప్పుడు అడగాలి, తర్వాత. అంతేగాని కావాలని మేము మాట్లాడాల్సిందే, మాకు కావాలని చేయాల్సిందే, ఇందుకు కదా వీళ్ళు ఇలా చేస్తున్నారనే కదా టెనెంట్స్ వద్దనుకుంటున్నారు వీళ్ళని. అది ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ ఫేవరెటిజంగా వెళ్ళారు. చెప్తాను అది కూడా. ఇప్పుడు బర్నీ గారిని సెలెక్ట్ చేశారు. బర్నీ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే వాళ్ళు ఒక రీజన్ అనుకున్నారు, స్టాండ్ తీసుకుంటాడు, అందరి గురించి మాట్లాడతాడు, ఏదైనా గొడవ వచ్చినా సాఫ్ట్గా చేస్తాడని చెప్పి టెనెంట్స్ అనుకున్నారు. కానీ చూసే మనందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా బర్నీ గారు ఉంటారు, వాళ్ళు బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇష్టము, ఆ గౌరవం ఉంది, వాళ్ళు టెనెంట్స్ నుంచి వెళ్ళాడు కాబట్టి పర్మనెంట్ ఓనర్గా ఆయన అంటే ఇష్టం ఉంది కాబట్టి అది వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అది క్లియర్గా మనకు తెలుసు. అందరూ అనుకున్నారు కూడా బర్నీ గారు ఉంటారు కంపల్సరీగానే. నెక్స్ట్ మర్యాద మనీష్ని మన కెప్టెన్ గారు ఫోర్స్ చేసి, యాక్చువల్గా మర్యాద మనీష్ ప్లేస్లో ప్రియా గారు ఉండాలి. చివరి మూమెంట్ దాకా ప్రియానే ఉంది. చివరిలో మనీష్ అని చెప్పేసి కెప్టెన్ గారు ఆమెకి క్లోజ్ అని చెప్పేసి పాయింట్ రేస్ చేసి పెట్టారు. ఇక్కడ ఇంకొకటి డెమాన్కి అసలు ఎవరు ఓట్లు వేయకపోయినా రీతు ఎందుకంత సపోర్ట్ చేసిందో అర్థం కాలేదండి. అర్థం కాకపోవటం అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఉన్న బాండింగ్ అదంతా తెలుసు కాబట్టి వాళ్ళు ఆమె సపోర్ట్ చేస్తుంది, ఓకే. కానీ డెమాన్ని ఆమె గట్టిగా స్టాండ్ తీసుకుంది. రీతు గారు ఈ డెమాన్ విషయంలో చాలా గట్టిగా స్టాండ్ తీసుకొని చివరి దాకా ఫైట్ చేసింది. సో ఎవరైనా స్టాండ్ తీసుకోవాలంటే ఆ విధంగా ఫైట్ చేయాలి, అది అనిపించింది. ఆ విషయంలో డెమాన్ విషయంలో చివరి దాకా లేని డెమాన్ చివరిలో తను మాట్లాడి పెట్టించి, తను ఓటింగ్ పెట్టించి మళ్ళీ ప్రియాకి డెమాన్కి మనీష్ని ఎప్పుడైతే వద్దని సంజన గారు తీయను అని చెప్పారో అప్పుడు ప్రియా గారి దగ్గరికి వచ్చింది. లేకపోతే మనీష్ డెమాన్ అని వచ్చేది. కానీ కెప్టెన్ సంజన గారికి మనీష్ ఉండాలి. మనీష్ గురించి కూడా ఎందుకు వద్దనుకున్నారంటే తను ప్రతిదీ కాంప్లికేట్ చేస్తాడు. అంటే చిన్న విషయానికి కూడా పెద్ద డిస్కషన్స్, ఏదేదో ఓవర్ థింకర్ కదా తను. సో తనకి వద్దు అని అనుకున్నారు. కానీ కెప్టెన్ సంజన గారి మట్టుకి ఖచ్చితంగా ఉండాలి, మనీష్ ఉండాల్సిందే, తను బాగా చేస్తాడు, సంచాలకుగా ఉన్నాడు, అన్నీ చూశాను, అది ఇదని చెప్పారు. ఇక్కడ డెమాన్ని లోపలికి తీసుకురావడం కోసం ప్రియాని బయటికి నెట్టారు. ఎవరు చేశారు ఈ పని? రీతు చేసింది. రీతు చౌదరి స్వార్థం కోసం డెమాన్ ఉంటే అందరికీ ప్లస్. ఇది కూడా పాయింట్ కరెక్టే. డెమాన్ ఉంటే అతనేం మాట్లాడలేడు, అతనేం సరిగ్గా చేయలేడు. అతను వస్తే కనుక మనకి బాగుంటుంది, మన మాట వింటాడు, తన సైడ్ ఉంటాడు, తనకు అన్ని వెసులుబాట్లు కానీ ఫ్రీ యాక్సెస్ కానీ అన్నీ దొరుకుతాయని తన ఆలోచన, తను కరెక్టే, తన పరంగా తను కరెక్ట్. కానీ అసలు డెమాను ఎట్నుంచి తీసుకొచ్చారు? డిస్కషన్లో లేని డెమాను డిస్కషన్లోకి వచ్చాడు. డిస్కషన్లో ఉన్న ప్రియాని తీసి బయట పెట్టారు. సో వాళ్ళకు చెప్పిన పాయింట్స్ ఓకే, కానీ ఈ రీతు చేసిన పనికి ప్రియా బయటికి వెళ్ళిపోయింది, కెప్టెన్సీ టాస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది, డెమాన్ ఎంటర్ అయ్యాడు. సో ఇలా ముగ్గురు మీద 3 విషయాల మీద చెప్పి ఉన్నారు. చెప్పినప్పుడు వీళ్ళు కనీసం రెస్పెక్ట్ ఇస్తున్నారా?
వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోను ఎదురు తిరిగి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరి ఇప్పుడు ఇదే టాస్క్ కనుక టెనెంట్స్ గెలిచి ఓనర్స్ కనుక డిసైడింగ్ ఓట్స్ ఉండాలి అని అంటే వాళ్ళు ఎన్ని డిస్కషన్స్ పెడతారు, ఎన్ని ఓట్స్ వేసుకుంటారు. వాళ్ళు కూడా ఓటింగ్ పద్ధతిలోనే కదా వెళ్ళేది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అరే మనకు వస్తే మనం కూడా ఇంతే కదా చేసేది, ఓటింగ్ పద్ధతిలోనే కదా, ఒకరినొకరిని కంపేర్ చేసుకుంటాం కదా. అప్పుడు లాస్ట్ ఎపిసోడ్స్లో అంటే ప్రీవియస్గా మన కళ్యాణ్ చెప్పిన మాటే కదా ఇది. ఒకరికొకరికి మెజర్మెంట్స్ చూసుకున్నాము, మీరు ఇక్కడ ఉన్నారు అని మెజర్మెంట్స్ చూసి చేసుకున్నాము, అందుకనే సెలెక్ట్ చేసామని చెప్పి ఒక టాస్క్లో మన కళ్యాణ్ చెప్పిన విషయమే కదా. అదే కదా టెనెంట్స్ ఫాలో అయ్యారు. దాన్ని అప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఓనర్స్ ఉన్నప్పుడు టెనెంట్స్ వాళ్ళ మాటలు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇదేనండి, ఒక క్లారిటీ లేదు వీళ్ళకి, కామనర్స్కి. కేవలం మేము ఎందుకు లేము, మేమే తోపు కదా, మేము ఉండాల్సిందే అంటే మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు మీరు, మేము మీకు ఫేవర్గా ఉంటున్నాం కదా, మీకు అన్నీ చేసి పెడుతున్నాం కదా అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు అంత హౌస్ అంతని మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లా. కేవలం మేము ఉండాలి. అన్నిట్లో మీరే ఉండాలంటే మిగతా వాళ్ళంతా ఏం చేయాలండి? మెయిన్ ప్రియా అండ్ శ్రీజ వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి డిస్కషన్, వాళ్ళే ముందుండాలని ఇలా డిస్కషన్ అంతా జరిగింది. ఇటు టెనెంట్స్ అంతా కూడా మాట్లాడారు, బాగానే మాట్లాడారు. అండ్ ఇమాన్యుయల్ గారు గ్రేట్ అండి, మీరు మేనేజ్ చేసిన విధానం, మీరు మాట్లాడిన విధానం, మీరు చెప్పిన పాయింట్స్ విధానం అంతా బాగుంది. మీరు ఇలానే ఉండండి, ఎక్కడ ఏది తక్కువ చేసుకోవద్దు, అంతా బాగానే ఉంది. అండ్ రీతు గారు కూడా కొంచెం డబుల్ మైండెడ్గా ఉన్నారు, అటు ఓనర్స్ సైడు ఇటు టెనెంట్ సైడ్ అని చెప్పేసి. కానీ రీతు గారు కూడా తనుజ గారిని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇలా జరుగుతున్నాయి, వీళ్ళలో కూడా ఉన్నాయి. ఓన్లీ నేను ఏంటి తను మొత్తం కామనర్స్ గురించే చెప్తున్నాడు అంటే మెయిన్ వాళ్ళే కదండి మనకు ముఖ్యం. ఇంతమందిలో, ఇన్ని కోట్ల మందిలో కామనర్స్గా వాళ్ళే సెలెక్ట్ అయ్యారు అని అంటే వాళ్ళ దగ్గర విషయం ఉందనే కదా. వాళ్ళ దగ్గర విషయం ఉందా లేదా అనే దానికోసమే కదా మన అందరం చూసేది. సో అందుకని మెయిన్ కామనర్స్ గురించి చెప్తున్నానండి ప్రతి వీడియోలో. టెనెంట్స్లో కూడా ఉన్నాయి, మాట్లాడుకుందాం. అది వీళ్ళంతా క్లబ్ అయినప్పుడు మనం మాట్లాడుకుందాం వాళ్ళ గురించి కూడా. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం లాస్ట్లో చెప్తానన్నాను కదండి, మన కెప్టెన్ ఎవరో తెలుసా? డిమాన్ పవన్. డిమాన్ పవన్ ఈజ్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్, సెకండ్ కెప్టెన్. సో అతను కెప్టెన్ ఎలా అయ్యాడు, అసలు ఏం టాస్క్లు ఉన్నాయి, తను ఎలా ఆడాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా చెప్తానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.